అసలు ఎలక్షన్ నోటిఫికేషన్ జీవో నెంబర్ 9ని స్టే చేసింది నిలుపుదల. ఈ జీవో నెంబర్ 9 ఆధారంగానే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. దీన్ని బట్టి రిజర్వేషన్లు ఖరారు చేసేసి ఏ సర్పంచ్లు ఎవరు, ఏ ఎంపీటీసీలు ఎవరు, జెడ్పీటీసీలు ఎవరు, బీసీలకు 42% రిజర్వేషన్ అని దీని ద్వారానే వచ్చింది. అసలు ఇదే స్టే ఇచ్చినాక ఇంకా ఇది ఎక్కడిది? ఇచ్చింది ఓకే, మేము ఎన్నికల ప్రక్రియను ఆపలేదు, సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా ఆపలేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే ఒక మాట, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏమని చెప్తుంది, అందులో మీరు ఎన్నికలు నిర్వహించుకోరి కానీ 42% రిజర్వేషన్ ఇస్తా అంటే కుదరది. పంచాయతీ అంతా దీనికోసమేనా? తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ అంతా దీనికోసమే. హైకోర్టు ఏం చెప్తా ఉందంటే మీరు 42% కాకుండా ఎన్నికలు నిర్వహించుకోండి, దానికి హైకోర్టు పర్మిషన్ కూడా అక్కర్లేదు. ఇదే నోటిఫికేషన్ ఇప్పుడు ఇట్లున్నది కదా, అంటే ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి హైకోర్టు ఇచ్చింది కదా. ఒకవేళ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి మధ్యలో ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మధ్యలో మేము ఈబిడబ్ల్యూఎస్ తీసేస్తున్నామని చెప్పేసి పెట్టుర్రి, కోర్టు వంగర ధన్మని కొట్టిపడేస్తుంది. అట్ట తీసేస్తావు, నోటిఫికేషన్ లేదు పేర్కొంటే అదే ఉండాలి కదా అంటది. అయితే అక్కడ డ్రామా చెప్దాం కానీ ఇక్కడ సుప్రీంకోర్టు పోతారట. సుప్రీంకోర్టు కాడ కూడా ఏం లేదు, లటపీసి ఉత్త చేతులతో రావాల్సిందే. ఇంకా నేను చెప్తున్నగా రేపో ఎల్లుండో 2-3 రోజుల చెప్తాడు రేవంత్ రెడ్డి పార్టీ పరంగా టికెట్ ఇస్తామనేటువంటి మాట ఇక చెప్తాడు. పార్టీ పరంగా 42% అంటాడు. 42% అని ఇక దమ్ముంటే బీఆర్ఎస్, దమ్ముంటే బీజేపీ అని ఊంకరిస్తూ ఉంటాడు రేపు పొద్దుగాల. ఆ ఊంకరం లేదు, అవి పిల్లి కూతలు పనిచేయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఇప్పుడు ఎన్నికల సంఘం ఏమంటుంది, హైకోర్టు ఆర్డర్ చూసినామా, మరి ప్రక్రియ ఉంచాలనా ఆపాలనా ఏం చేయాలనో వాళ్ళకి అర్థమవుతలేదు. ఇక జీవోనే లేదా, ఈ జీవో ఆధారంగా 42% రిజర్వేషన్ ఖరారు చేసి నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు దాని పరిస్థితి ఏందని ఎవరు డైలమాల పడి ఉన్నారు, ఏం చేయాలనో అర్థమవుతలేదు ఎవరికి. ఇక్కడ పార్టీ పరంగా 42% అనేది చెప్తాడని చెప్తాడు. ఇయ్యాలనో రేపు 2 జర వెనక ముందు అయినా కూడా చెప్పేది ఇదే మాట ఫైనల్గా. ఇది ఇట్లా ఉంది.